హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం, టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాయబడి ఉంది. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండినని ఇజ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదెను. ఈ మాట దేవుడైన యెహోవా యెహోషువతో మాట్లాడుతున్నాడు. నేను మోషేకు తోడయుండునట్లు నీకు కూడా తోడయుందునని ఇజ్రాయేల్ ప్రజలందరూ తెలుసుకుంటారు. వారి కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చేస్తాను అన్నాడు. ఈ రోజున ఈ భూప్రపంచం మీద ఎదగటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, కానీ ఈ రోజున ఈ ఉదయం నిన్ను ఎదుగునట్లుగా చేసేది ఎవరో తెలుసా? నీ దేవుడు. నీ దేవుడు, మన ప్రయత్నాలు కాదండి, నీ దేవుడు. అక్కడ మీరు ఒక మాట ఈ ఉదయం పట్టుకోవాలి. నేను నిన్ను గొప్ప చేసేదాను అన్నాడు. ఈ రోజున గొప్పగా ఉండాలి, నా పిల్లలు గొప్పగా ఉండాలని తల్లిదండ్రులు ఇద్దరు ఆలోచిస్తారు కదా. పిల్లలు గొప్పగా ఉండాలి, ఎట్లా? దేవుడు చేయాలి. నీ పిల్లల్ని గొప్ప చేసేది దేవుడు. నిన్ను, నీ భర్తని, నీ కుటుంబాన్ని గొప్ప చేసేది దేవుడు. మనము గొప్పగా ఉండాలి, మనం గొప్పగా అవ్వాలి, అవ్వాలి అంటే కుదరదండి, దేవుడు చేయాలి. యెహోషువతో ఏమంటున్నాడు దేవుడు? నేను గొప్ప చేస్తానన్నాడు. అర్థమైందా? నేను నిన్ను గొప్ప చేస్తానన్నాడు. ఈ మాటకు వస్తే మనుషుల్ని హెచ్చించేది, మనుషుల్ని గొప్పగా చేసేది ఎవరు? దేవుడు. ఈ విషయానికి వస్తే అబ్రహాం జీవితాన్ని గనక మనం తీసుకుంటే, కల్దీల దేశంలో ఎక్కడో అతడు ఆ మట్టితో బొమ్మలు చేసుకుని బ్రతికి అతన్ని దేవుడు దర్శించి పిలిచి పేరు మార్చి అతనిని కనాను వరకు నడిపించి, నిజంగా ఆ మార్గ మధ్యంలో రాజులు సైతం కూడా వణికిపోయారు అబ్రహాంకి. ఈ క్రెడిట్ అంతా ఎక్కడదయ్యా అంటే దేవుడే అబ్రహాంను గొప్ప చేశాడండి కదా. మనం చూసాం, ఎన్నోసార్లు మనం చదువుకున్నాం బైబిల్ గ్రంథంలో. దేవుడు గొప్ప చేస్తే తిరుగుండదు. అబ్రహాం జీవితంలో రాజులు సైతం దండాలు పెట్టారు అబ్రహాంకి. రాజులు, అబీమెలెకు దండం పెడతాడు రాజుకి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, దండం పెడతాడు అబీమెలెకు రాజు. నిజంగా దేవుడు గొప్ప చేస్తే అట్లా ఉంటుంది. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని నేను గొప్ప చేసేదను. ఆమేన్, ఇన్ జీసస్ నేమ్. ఇది ప్రవచనం అండి, ఇది వాగ్దానం, ఇది ప్రవచనం. ఇది ప్రవచనం ప్లస్ వాగ్దానం. ఇది మనం స్వతంత్రించుకోవాలి. దేవుడు మనల్ని గొప్ప చేస్తానంటున్నాడు ఈ ఉదయం. దేవుడు అట్టి రీతిగా మన జీవితాల్లో జరిగించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్ అన్నారా? ఖచ్చితంగా నీ పిల్లల్ని దేవుడు గొప్ప చేస్తాడు. గొప్ప చేస్తాడు. శత్రువులు ఎదుట, బంధువులు ఎదుట, ఇరుగు పొరుగు వారి ఎదుట, నీ ప్రాంతవాసుల ఎదుట, అర్థమైందా? నీ రక్త సంబంధుల ఎదుట నిన్ను దేవుడు గొప్ప చేయబోతున్నాడు, గొప్ప చేయబోతున్నాడు, గొప్ప చేయబోతున్నాడు. యెహోషువతో మాట్లాడుతున్న దేవుడు ఈ ఉదయం నీతో కూడా మాట్లాడుతున్నాడు. నేను మోషేకు తోడయుండునట్లు నీకు తోడయుండి నేను నిన్ను గొప్ప చేసేదను. ఈ వాగ్దానం నీ కుటుంబంలో నెరవేరునుగాక. ఆమేన్. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈ ఉదయం మీరిచ్చిన వాగ్దానం ప్లస్ ప్రవచనం మా జీవితంలో నెరవేరినట్లుగా మీరు కృపనివ్వండి అయ్యా. నేను గొప్ప చేస్తానన్నారు, నిజమే అయ్యా. మేము గొప్ప అవటానికి మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ అవన్నీ విఫలం. ఎందుకంటే మమ్మల్ని గొప్ప చేసేది నీవే మమ్మల్ని గొప్ప చేస్తావు. మోషేకి మీరు తోడై ఉన్నట్లు మాకు కూడా మీరు తోడై ఉండి అయా నా తండ్రి, మమ్మల్ని మీరు గొప్ప జనముగా మార్చమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఇదిగో
నీ బిడ్డల్ని అయా ప్రభు యవనస్తుల్ని అయానైనా నీ కుటుంబాలని మీరు గొప్ప చేసి అయా సాతాను ముందల మీరు మహిమను పొందమని నీ బిడ్డలకి అయా ఘనతనివ్వమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రం అయా. ఇదిగో నా తండ్రి, తల్లిదండ్రులైన వారి యొక్క పిల్లలు అయా గొప్ప జనముగా గొప్ప వ్యక్తులుగా అగునట్లుగా మీరు ఆశీర్వదించి వారి జీవితాన్ని ధన్యకరంగా ముందుకు నడిపించమని, ఈ రోజంతా ఈ దినచర్య అంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు ఉంచి నడిపించమని ఈ సతి పరిశుద్ధ కృపశక్తి ప్రభావం కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ దైవజనమా, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని నేనైతే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నా దాకా పంపించండి. మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి ఈ లింక్ ఇప్పుడే షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్తుంది. దేవుని వద్ద నుంచి నీ కృప వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.